లంచం లేనిదే మంచం దిగినట్లు వ్యవహరిస్తున్నారు అక్కడి సచివాలయ ఉద్యోగులు. పింఛన్ కావాలంటే 300 కొట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో 16వ వార్డు సచివాలయ మహిళా పోలీస్ భారతి 46 పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంటే పింఛన్కు 300 రూపాయలు ఇవ్వాలంటూ పింఛన్దారులను డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. లంచం ఇవ్వకపోతే పెన్షన్ రాదంటూ బెదిరించారని తెలిపారు. దీంతో వెంటనే భారతిపై చర్యలు చేపట్టాలని పింఛన్దారులు డిమాండ్ చేస్తున్నారు. మీతో పెన్షన్ పోతుంది గవర్నమెంట్ తీసేసినప్పుడు ఎవరు ఏం చేయలేరు మేడం. మీరు వాళ్ళని భయపడిన అవసరం లేదు. వాళ్ళతో ఫైట్ చేయండి. ఎట్లయితుంది తీసుకున్నామా 300? మీరు చెప్పండి ముందు, ఎందుకు తీసుకున్నారు 300? అవన్నీ కాదమ్మా, మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పలేదు కదా తీసుకోమని, చెప్పిందా? అది కాదు మేడం, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. మీతో పెన్షన్ పోతుంది. మాకు ఇంట్లో పోతాను చెప్పి నేను పని చేస్తున్నాను మేడం, అన్ని వాళ్ళు పర్సన్ చేస్తున్నాను. నేను చెప్పిన పెట్టుకొని ఇప్పుడు ఎందుకు ఇవ్వడం? మీకు డబ్బులు ఇచ్చిందా ఇవ్వలేదా? ఏమనింది? మీతో ఏమని చెప్పి ఏమని మాట్లాడింది? మీ వాళ్ళ దగ్గర 600 డబ్బులు తీసుకుందా? ఒక్కొక్కరికి కాదమ్మా తల్లి, ఒక్కొక్కరు 300 తీసుకుంది. 300 పట్టుకొని ఇస్తానంటే మేము వస్తున్నాము. ఎవరమ్మా? భారతి. ఎవరు? ఏం పేరు? ఏం చేస్తారా సచివాలయంలో? సచివాలయంకి వచ్చాను. నేను మీరు తీసుకోకుంటే ఇప్పుడు ఇస్తాను, రేపు నెల వచ్చేటప్పుడు నాకు సంబంధం లేదు. బియ్యం కార్డు పింఛన్ పోయినా నాకు సంబంధం లేదు అంటారు. దీనిపై మరిన్ని వివరాలు శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకుంటే జమ్మలమడుగులో పింఛన్ల పంపిణీలో కూడా సంబంధిత ఉద్యోగస్తులు కూడా చేతివాటం ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఖచ్చితంగా తాము 300 ఇవ్వాలని, లేకుంటే పింఛన్ రద్దు చేస్తామని చెప్పేసి కూడా వృద్ధులను భయభ్రాంతులను గురి చేసిన నేపథ్యంలో వెంటనే అక్కడ స్థానికులు కూడా గుర్తించి వారిని ప్రశ్నించడంతో ఒకసారిగా వారు కూడా వాకయ్యారు. ఖచ్చితంగా తాము తీసుకున్న 300 వెనక్కి ఇచ్చేస్తామని చెప్పేసి కూడా తెలిపారు. కానీ పింఛన్లు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అయితే పింఛన్ల పంపిణీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇటువంటి అది సంబంధిత అధికారులపైన, సంబంధిత వీరు ఎవరైతే డబ్బులు అడిగారో సచివాలయ సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే జమ్మలమడుగులో ఉంది. ఎవరైతే లంచాలు అడుగుతున్నారో, పింఛన్ల విషయంలో లంచాలు అడుగుతారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా జమ్మలమడుగు ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.